దేవుణ్ణి బట్టి మనం ఆనందించాలి. ఆయన మనకు సంతోషం ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు. ఈరోజు దుఃఖంలో ఉన్నావా? ఏడుస్తున్నావా? ఒకవేళ ఈ వాగ్దాన సందేశం వినడానికి ముందు కూడా ఏదో రకమైన దుఃఖకరమైన వార్త నీకు వచ్చినప్పుడు కన్నీళ్లు కారుతున్నాయా? నా దుఃఖం నుండి నన్ను ఎవరు విడిపిస్తారండి? ఈ కన్నీటి వేదన నుంచి నన్ను ఎవరు విడిపిస్తారండి? ఈ కన్నీటి బాధల్లోంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఒక కుటుంబ సమస్యను కలిగి ఉండొచ్చు, లేదా ఒక వైఫల్యం ద్వారా నువ్వు ఏడుస్తుండొచ్చు, ఒక ఫెయిల్యూర్ నువ్వు ఎదుర్కోవడం వలన నీ జీవితంలో దుఃఖం ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాత్రమే నీకు నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆయనను బట్టి ఆమేన్. దావీదు తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని లేఖనాల్లో మనం చూస్తాం. ఒక భయంకరమైన సంఘటన ఎదుర్కొన్నాడు దావీదు. ఆ సందర్భంలో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అతనికి ధైర్యం ఇచ్చే అంశం ఒక్కటి లేదు, కానీ దేవుణ్ణి బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రతి దేవుని బిడ్డ, ఈరోజు దేవునిని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలి. ఆయన్ను బట్టి నువ్వు అతిశయించాలి, ఆయన్ను బట్టి ఆనందించాలి. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ నామము పరిశుద్ధమైన నామము కనుక నీకు వందనాలు. నువ్వు పరిశుద్ధుడు ప్రభువా. అపవిత్రతను ప్రేమించలేదు, నువ్వు అపవిత్రతను ప్రోత్సహించలేదు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం, అతిశయపడుతున్నాం. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే దుఃఖంలో ఉన్నారో, కలవరంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, ప్రభువా ఆందోళనలో ఉన్నారో, వారందరినీ మీరు ముట్టి లేవనెత్తండి ప్రభువా. ఆదరించండి, ధైర్యపరచండి. బలమైన నీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేసి గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని వరకు దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. సమస్యలు ఉన్న వరకు విడుదల ఇవ్వండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.